హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చమంతకమణి వ్లాగ్స్కి వెల్కమ్ అండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదైతే బెల్లం, అలాగే ఇంకో చేతిలో ఉన్నది ఇడ్లీ రుబ్బు అండి. అంటే మినప రుబ్బును అందులో ఇడ్లీ నూకేసాను. నూకేసి ఇడ్లీ లాగా కలుపుకోవాలి, కొంచెం థిక్గా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇది దేనికోసం నేను ఇందులో బెల్లం వేస్తున్నాను అనుకుంటున్నారా? తీపి కుడుము ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ అయితే మేము చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మేము ఎప్పుడు వెళ్ళినా సరే, మా ఇంటికి ఎవరు వచ్చినా సరే ఆడపిల్లలు కంపల్సరిగా మా అమ్మమ్మ అయితే మాకు ఈ తీపి కుడుము అనేది పెట్టేది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఎంత టేస్ట్ ఉంటుందో అంత టేస్ట్ మీరు నమ్మరు. కేక్లా ఉంటుంది, స్పాంజీగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, నేనైతే ఇడ్లీ రుబ్బు కొంచెం సాల్ట్ వేసుకొని దానికి సరిపడంత బెల్లం అయితే వేసుకొని చక్కగా కలుపుకుంటున్నాను. చక్కగా కలుపుకోవాలి. బెల్లము చక్కగా మనకి అందులో కలిసిపోవాలి. చిన్న చిన్న ఒంట్లో కూడా ఉండకూడదు. ఉంటే కనుక పాకంలాగా కారిపోయి కొంచెం దీనిగా అయిపోద్ది అనమాట. చక్కగా కలుపుకుంటే మన కుడుము అనేది చాలా నీట్గా స్పాంజీగా వస్తుంది. నేనైతే అక్కడ చిన్న తప్పెలు అయిపోయిందండి, నాకు అక్కడ చాలలేదు. ఇంకా వేరే తప్పెలో మార్చుకుంటాను లాస్ట్లో. ఇక్కడ చూసారు కదా, ఇదంతా నీట్గా ఇలాగా కలుపుకోవాలి. బెల్లం కుడుము అంటే చాలామందికి తెలియదండి. మా శ్రీకాకుళం సైడ్ అయితే చాలామంది చేసుకుంటారు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి ట్రై చేయండి, మరి ఒక్కసారి కూడా మీరు వగ్గరు. ఈ పెద్ద ప్రాసెస్ ఏం కాదు, ఇడ్లీ రుబ్బులోనే. కాకపోతే మనం ఇడ్లీ నూక అంటే ఉప్పుడు నూక వేయకుండా వరి నూక అంటే మన రైస్ని చక్కగా కడిగి ఎండబెట్టి ఇసురుకుని వేసే నూక అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇది కొంచెం గట్టిదనం రావాలి. అంటే ఇది కుడుము అనేది కొంచెం గట్టి వస్తే మనకి రవ్వలాగా చాలా చక్కగా విడివిడిగా వస్తుంది అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇక్కడైతే నేను మొత్తం కలిపిసుకున్నాను కదా, చూసారు కదా. బెల్లం చాలా పత నేను మళ్ళీ ఎక్కువ వేసానండి. బెల్లం మాత్రం మనకు కొంచెం ఎక్కువ పడుతుంది. బెల్లం ఎంత వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ నేను ఎక్కువ ఇడ్లీకి దోశకి అన్నీ రుబ్బడం వల్ల నా చెయ్యి మొత్తం రుబ్బే ఉంది. అందుకే చూసారా, ఈ తప్పెలు కూడా కొంచెం కన్నం అవ్వడం వల్ల మొత్తం తప్పెల మొత్తం కూడా అయిపోయింది. అలాగా మొత్తం మనం కలుపుకోకపోతే లాస్ట్కి చూసారా బెల్లం ఎలా గుండిపోయింది. నేను మళ్ళీ ఇక్కడ కూడా కలిపిసుకున్నాను. అలా బెల్లం ఉంటే కొంచెం పాకంలాగా ఉండి అక్కడ మధ్యలో ఎక్కువ స్వీట్ వచ్చేస్తుంది అనమాట. ఇలాగనుకోండి మొత్తం మెల్ట్ అయిపోద్ది, బాగా మనకు కలిసిపోయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇందాక చెప్పినట్టు నేను ఇందులో వరి నూక వేసుకుంటే ఫ్రెండ్స్ అద్దిరిపోద్ది. కాకపోతే వరి నూక మాకు లేక ఇడ్లీ నూకతో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇడ్లీ నూక అయితే వేరంగా అయిపోద్ది, వరి నూక అయితే కొద్దిగా ప్రాసెస్ చాలా లేట్ అవుతుంది. ఇక్కడ నేనైతే ఇక్కడ కలిపిసుకుంటున్నాను. మా అన్నయ్య అయితే ఇది పెట్టారు, నాకైతే అప్పుడు టైం సెట్ అవ్వలేదు. అమ్మాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, మా చిన్న పాపకి అదే మా మేనకోడలకి ఎత్తుకొని ఉండిపోయాను. సేమ్ మనం ఇడ్లీకి ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవాలండి. ఫస్ట్ ఏమైతే వీళ్ళు కుక్కర్లో పెట్టారు, నేను అప్పుడు లేను, బయటికి వెళ్ళాను. ఆ కుక్కర్లో అక్కడ ప్లేస్ చాలుగా గాలంతా బయటికి వెళ్ళిపోవడం, ఇడ్లీ అనేది ఉడకలేదు కుడుము. నెక్స్ట్ మళ్ళీ బిర్యానీ టబ్లో పెట్టాము. అన్నీ అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాడు. అన్నీ ఫుల్ హెల్ప్ చేస్తాడండి, పర్లేదు. ప్రతి ఒక్క విషయంలో కూడా మా అన్నయ్య మంచి హెల్పింగ్ ఉంటుంది. మేము వెళ్తే మాత్రం మాకు చక్కగా చూసుకుంటాడు. మేమైతే మా మేనకోడలు నేను తిరిగి ఇంటికైతే చేరుకున్నాము. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోతుంది. చూసారు కదా, ఇక్కడైతే మన కుడుము రెడీ అయిపోయింది. చెప్పాను కదా, టబ్ అయితే నేను మార్చుకున్నాను. ఇడ్లీకి అది బిర్యానీ టబ్లో అయితే పెట్టుకున్నాము. వాళ్ళకి తెలియలేక కుక్కర్లో పెట్టేశారు, వాటర్ అని తెలిపింది. మా అమ్మ అనమాట ఉడికిందా ఉడకలేదని చూస్తుంది. అక్కడ గీర్లుగా ఉంది కదా, అది మేమేనండి చాక్తో పొడిసామంటే ఉడికిందా లేదా అని చూసుకోవాలి కదా, లేదంటే లోన మనకి రుబ్బుతో ఉండిపోద్ది. కానీ చాలా చక్కగా ఉడికిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, కేక్ లాగా ఉందండి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. చూసారు కదా, ఇక్కడైతే మాకు తీయడం సరిగ్గా రాక సరైన అట్ల పుల్ల లేక మేము అలా ముక్కలు చేస్తాము. లేదంటే మనకు అలాగ అచ్చుతో పాటు అలాగ వచ్చేస్తుంది.
ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకెప్పుడు ఒక్కరు ప్రతిసారి చేయాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ మా అమ్మ ముక్కలు కోస్తుంటే చుట్టూ బెల్లం చుట్టూ చీమలు చేరినట్టు మేమందరం ఆ కేక్ ముందు చేరిపోయామండి. మా మేనగోడలు అయితే ఎప్పటికి ఇస్తారా తింటానా అని చూస్తుంది. చూడండి బొగ్గలు ఎలాగ ఆడిస్తుంది. ఇక్కడ మా అమ్మ అయితే ముక్కలన్నీ తీసి చిన్న కప్పులో, మా అమ్మకి తీయడం రాలేదండి, అందుకే ఇలాగ కొంచెం ముద్దగా తీసేసింది. లేకపోతే చాలా నీట్గా వస్తాయి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయి. చాలా స్వీట్గా, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో